హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్. నేను మీ శాంతి. టుడే మా పాప బర్త్డే April 3rd. ఈ వ్లాగ్ వచ్చేసి బర్త్డే వ్లాగ్. మీరైతే ఏదేదో ఎక్స్పెక్ట్ చేయకండి, అంత సెలబ్రేషన్ చేసేసే అంత వ్లాగ్ కాదు ఇది. సింపుల్గా మా లైఫ్ స్టైల్ తగ్గట్టు మాత్రమే బర్త్డే సెలబ్రేషన్స్ ఉంటే అదే ఇందులో చూపిస్తాను. మనుకి తీసుకున్న బర్త్డే డ్రెస్, యాక్చువల్లీ బర్త్డే డ్రెస్ వచ్చేసి వేరేది ఉందన్నమాట. ఆ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 4K పడింది. మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందండి, ఆ ఫంక్షన్కి ఆ డ్రెస్ చాలా యాప్ట్ అవుద్ది అనిపించింది. బికాజ్ ఆ డ్రెస్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఫంక్షన్కి ఆ డ్రెస్ ఉంచేసి ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. విక్రమ్ గారికి ఇలా ఫ్రాక్స్ డ్రెస్సెస్ అంటేనే ఇష్టం, నాకేమో వెస్ట్రన్ వేర్ అంటే ఇష్టం. సో ఆయనకి నచ్చినట్టే తీసుకున్నారు. నేను 4Kలో తీసుకున్నానన్న డ్రెస్ కొంచెం పార్టీ వేర్లా ఉంటుంది, కొంచెం వెస్ట్రన్ వేర్లా ఉంటుందని ఆ డ్రెస్ నాకు నచ్చింది, తీసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మేమందరం కలిపి టెంపుల్కి వెళ్తున్నాం. నైట్ 12 వరకు మెలకుగానే ఉండి తనకి బర్త్డే విషెస్ చెప్పిన తర్వాత పడుకున్నామండి. అందుకే మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయింది. ఈరోజు ఫ్రైడే కూడా వచ్చింది కాబట్టి ఫస్ట్ దుర్గమ్మ గుడికి వెళ్ళి తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాం. ఈ టెంపుల్స్ మాకు నియర్ బైనే ఉంటాయండి, అందుకే ఈ టెంపుల్స్కి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చి మాత్రం నా డ్రెస్ చూపిద్దాం అనుకుని స్టార్ట్ చేసాం, బట్ నాకు ఒక కొరియర్ వచ్చింది. సో ఫస్ట్ అయితే దీన్ని చూపిస్తున్నాను అనమాట. ఒక లిప్స్టిక్ ఆర్డర్ పెట్టుకున్నానండి. నా స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేటట్టే నేను ఏ ప్రోడక్ట్స్ అయినా చాలా చూజీగా ఉంటానన్నమాట. మళ్ళీ కొనుక్కున్న తర్వాత అవి నాకు సెట్ కాకపోతే, నొప్పకపోతే వేస్ట్ అని చాలా ఆలోచించి రివ్యూస్ చూసి కొనుక్కుంటా. అందులో ఈ లిప్స్టిక్ వచ్చేసి మార్స్ కంపెనీ నుంచి వచ్చింది. దీని షేడ్ వచ్చేసి మాత్రం జేస్టీ జుంబా 02 అనమాట. ఇది డస్కీ స్కిన్ టోన్కి, ఇండియన్ స్కిన్ టోన్కి చాలా మ్యాచ్ అవుద్ది. నాది డస్కీ స్కిన్ టోన్ అవ్వడం వల్ల ఏ లిప్స్టిక్ పడితే ఆ లిప్స్టిక్ వాడలేనమాట. చాలా చూజీగా ఉంటాను ఈ లిప్స్టిక్స్ దగ్గర. సో ఈ లిప్స్టిక్ అయితే నాకు బాగా నచ్చింది, నా స్కిన్కి చాలా మ్యాచ్ అయిందనమాట. ఈ డ్రెస్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నా. చాలా డేస్ బ్యాక్ తీసుకున్నానండి, కాస్ట్ కూడా గుర్తులేదు. యాక్చువల్లీ ఈ డ్రెస్కి రెడ్ కలర్ దుపట్టా వచ్చింది, బట్ నేను గ్రీన్ కలర్ డ్రెస్ కూడా మింత్రాలోనే తీసుకున్నా. దాని దుపట్టా దీంతో ప్యారప్ చేసుకున్నా. రెడ్ కలర్ దుపట్టా కన్నా ఈ గ్రీన్ కలర్ దుపట్టా మాత్రం దీనికి బాగా మ్యాచ్ అయింది. బికాజ్ యోగ్ పార్ట్ దగ్గర గ్రీన్ కలర్ వర్క్ వచ్చింది, అందుకే బాగా మ్యాచ్ అయింది అనమాట. ఉత్తి ప్లెయిన్ డ్రెస్ అండి, ఫుల్ బాడీ అంతా ప్లెయిన్గా ఉంటుంది. యోగ్ పార్ట్ దగ్గరను ప్లస్ హ్యాండ్స్ దగ్గర మాత్రమే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇంకా ఇది మను డే కాబట్టి మనుకి నచ్చినాయని పెడుతున్నాం. తనకి ఐస్ క్రీమ్ ఇష్టమని ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టామన్నమాట. ఇంకా తన నిద్రపోయింది. ఇంకా మేమైతే బర్త్డే డెకరేషన్ కోసమని స్టార్ట్ చేసాం. ఈ డెకరేషన్ ఐటమ్స్ అయితే మాత్రం బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాం. ఇది వచ్చేసి మొత్తం ఇది సెట్ అనమాట. ఆ బెలూన్స్ ఊదేది, ఈ స్టార్ బెలూన్స్, నార్మల్ బెలూన్స్, క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ బెలూన్స్, సో ఇవన్నీ కలిపి ఇదంతా ఒక సెట్ కింద వచ్చిందనమాట. బయటికి వెళ్ళి తీసుకుందామని అనుకున్నాం కానీ బయట ఎక్కువ అయిపోతుంది. సో బయట అవన్నీ పిలవడం లేదు కదా, కేవలం నేను విక్రమ్ గారు అంతే. సో సింపుల్గా డెకరేషన్ చేసుకుందామని దీన్ని బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాం. ఇక్కడ విక్రమ్ గారు అయితే మాత్రం బెలూన్స్కి గాలి ఫీల్ చేస్తున్నారనమాట. నేను అస్సలే చేయలేకపోయాను, దాంతో అస్సలే అవ్వలేదండి. ఏదో కష్టపడి కొన్ని బెలూన్స్ మాత్రం విక్రమ్ గారు ఫిల్ చేశారనమాట. ఇక్కడ విక్రమ్ గారు డెకరేషన్ చేస్తుంటే నేను హెల్ప్ చేస్తున్నా. అయితే ఈ డెకరేషన్ చేయడానికైతే మాత్రం మాకు ఒక 2 hours అయినా పట్టిందండి. మను పడుకునేటప్పుడు స్టార్ట్ చేసాం, తన లేసే టైంకి ఎండ్ అయిందనమాట. ఫస్ట్ టైం ఇలా డెకరేషన్ చేయడం. ఫైనలీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. మను పుట్టిన కానించి ప్రతి మంత్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం, బట్ 1 year బర్త్డే సెలబ్రేషన్ చేయలేకపోయాం కొన్ని రీజన్స్ వల్ల. సెకండ్ ఇయర్ బర్త్డే కూడా కొన్ని రీజన్స్ వల్ల సెకండ్ ఇయర్ కూడా బర్త్డే సెలబ్రేషన్ చేయలేదు. జస్ట్ కేక్ కటింగ్ మాత్రమే ఉండేది, ఇలా డెకరేషన్ గట్టా చేయలేదు. సో థర్డ్ ఇయర్ బర్త్డే దీన్ని కొంచెం గ్రాండ్గానే పెట్టుకుందాం అని అనుకున్నాము, బట్ ఇది కూడా కొన్ని కారణాల వల్ల డిలే అయ్యింది. సో ఎందుకు ఇలా డిలే అవ్వడము, మనమే సింపుల్గా ఇంట్లో డెకరేషన్ చేసుకుని మన ముగ్గురమే సెలబ్రేషన్ చేసుకుందామని స్టార్ట్ చేసామన్నమాట డెకరేషన్.
డెకరేషన్ యాజ్ ఇట్ ఈస్ దించేద్దామని అనుకున్నాము. బట్ మాకు ఇక్కడ ఇది ఏదైతే ఇచ్చున్నారో చూడండి బెలూన్స్ని పెట్టుకోవడానికి, బట్ ఇది విక్రమ్ గారికి ఎంతైనా నచ్చలేదు. ట్రై చేసాము ఇందిట్లో పెట్టి చేద్దామని, బట్ మాకు నచ్చక ఇలా బెలూన్స్ తీసేసి మేమే గ్లూ ఇచ్చాడు కాబట్టి ఆ గ్లూకి డబల్ టేప్ గ్లూ ఇచ్చాడండి. ఆ గ్లూకి మేము బెలూన్స్ అంటించేస్తున్నాం అన్నమాట. సేమ్ పిక్లో ఉన్నట్టే స్టార్ట్ చేద్దాం అనిపించింది, బట్ లాస్ట్కి వచ్చే టైంకి ఆ పిక్లో ఉన్నది పాసిబుల్ అవ్వలేదన్నమాట. మాకు ఎలా పాసిబుల్లో మేము అలాగా డెకరేషన్ చేసుకున్నాము. బట్ ఫైనలీ అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చిందండి. మాకు ఈ వాల్ ఒకటి ఉంది, బట్ వాల్కి ఎల్లో కలర్ పెయింట్ ఆల్రెడీ వేసి ఉండడం వల్ల మేము థీమ్ వేరేది అనుకున్నాం. బట్ ఫైనలీ ఈ ఎల్లో కలర్ అయితేనే సూట్ అవుద్దని చేసామన్నమాట. సో ఫైనల్ అయితే మాత్రం ఇలా ఉందండి. ఆ స్టార్ బెలూన్స్, కొన్ని బెలూన్స్ అయితే పెట్టలేదు కూడాను, లైటింగ్ వల్ల మీకు ఇలా కనిపిస్తుంది. కానీ నార్మల్గా అయితే మాత్రం అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. వాళ్ళకి కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాం, బట్ కొంచెమైనా డెకరేషన్ ఉంటే బాగుంటుంది కదా అనిపించి డెకరేషన్ చేసిన తర్వాత కేక్ కట్ చేపిద్దామని వెయిట్ చేసామన్నమాట. ఇంకా మను పడుకున్న తర్వాత డెకరేషన్ చేసాం కదండి. ఇక్కడ మా పాపకి ఇష్టమైన కేక్, తనకి చాక్లెట్ అంటే చాలా ఇష్టం, తనకు నచ్చిన కేకే ఇక్కడ ఆర్డర్ పెట్టారనమాట. టీవీలో బర్త్డే సాంగ్స్ పెట్టుకుంటూ కేక్ కట్ చేసామన్నమాట. మను బర్త్డే మాత్రం చాలా సింపుల్గానే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి. సో ఏదైతే నా లైఫ్ స్టైల్ ఉంటుందో నేను అలా మాత్రమే వీడియోస్ని నేను అప్లోడ్ చేయగలుగుతాను. నాది చాలా సింపుల్ లైఫ్ అండి. సో దానికి తగ్గట్టే నా వ్లాగ్స్ కూడా ఉంటాయి. మేబీ నా లైఫ్లో బిగ్ డేస్ ఉంటే నేను వాటిని కూడా వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తానండి. బట్ లేని దాన్ని సృష్టించి మాత్రం నేను వీడియోస్ని నేను అప్లోడ్ చేయలేను. నా లైఫ్ ఏదో అది మాత్రమే నేను చూపిస్తాను. నా ఫ్రెండ్ సునీతని పిలిచాను, బట్ తనకి కుదరలేదండి, రాకూడదని తను రాలేదు. సో ఇక్కడైతే మాత్రము ఫొటోస్ తీయడానికి కూడా ఎవరూ లేరు. ట్రైపాడ్ పెట్టుకుని వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఆ వీడియో నుంచి స్క్రీన్ షాట్లు తీసుకుందామని వీడియో పెట్టుకున్నాను అనమాట. ఇంకా నా ఫ్రెండ్ సునీత రాలేదు కదా, సో తన కోసమని కేక్ చాక్లెట్స్ తీసుకువెళ్తున్నా. తనకి కేక్ అన్నా చాక్లెట్స్ అన్నా చాలా ఇష్టం. సో తనకి తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాను అనమాట. ఓ పక్కన విక్రమ్ గారు కేక్ అవన్నీ పెట్టేస్తున్నారు లోపల, బికాజ్ చాలా టైం అయిపోయిందండి, 8 o'clock పైనే అయిపోయింది. సో డిన్నర్కి చాలా లేట్ అయిపోతుందని గబగబా అన్ని పనులు చేసేసుకుంటున్నాం. కేక్ మాత్రమే లోపల పెట్టి ఇంకా ఎక్కడివి అక్కడే వదిలేసి ఇంకా డిన్నర్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా డిన్నర్ వచ్చేసి లూలు మాల్లో ఉన్న గ్రిల్ స్టోన్ ఉంది కదండి, ఆ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. నేను ఫస్ట్ టైం అనమాట ఇలా గ్రిల్ స్టోన్ రెస్టారెంట్కి రావడం. సో నాకైతే ఇక్కడ చికెన్ బాగా నచ్చింది, బట్ అస్సలే ఎంజాయ్ చేయలేకపోయానండి. బికాజ్ మార్నింగ్ నుంచి అలసిపోవడం వల్ల ఏమో తెలియదు కానీ అస్సలే ఎంజాయ్ చేయలేకపోయాను. ఫుడ్ కూడా చాలా అంటే చాలా తక్కువ తీసుకున్నాను. ఏదేదో ట్రై చేసేద్దామని ఏదేదో పెట్టేసుకున్నాను కానీ సో ఏ వేటిని నేను ఎంజాయ్ చేయలేకపోయాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫిష్ పెడుతున్నారు నాకు, బట్ నాకు ఫిష్ అంత నచ్చలేదు. తర్వాత నేను కొంచెం బిర్యానీని, రాగి సంగటి ప్లస్ కోడికూర కర్రీ తెచ్చుకున్నాను, అది కొంచెం ట్రై చేసా. ఈ పిజ్జా కొంచెం ట్రై చేసా. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బౌల్ అంతా తెచ్చేసుకున్నాను తినేద్దామని, బట్ అవన్నీ ఏమీ ట్రై చేయలేదండి. నేను ఏమీ తినలేదని ఇక్కడ మా హస్బెండ్ ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ నాకు ఇష్టమని తెచ్చారు, బట్ నాకు అది కూడా తినాలనిపించలేదు. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత మా పాప చూసారా ఎలా ఆడుకుంటుందో. తను అలా ఆడుకుంటుందని ఇబ్బంది లేదండి, కంగారులో తనకి షూ వేయడం మర్చిపోయాము. ఉట్టి కాళ్ళతో ఆడుకుంటుందని భయము, ప్లస్ వెహికల్స్ కూడా వస్తున్నాయని. బట్ తను మాత్రం బాగా ఎంజాయ్ చేసింది బయట, అందుకే కొంచెంసేపు వదిలేసామన్నమాట. మను బర్త్డే టైంకి ఏదో ఒకటి గోల్డ్ తీసుకుందామని లాస్ట్ ఇయర్ నుంచి పెట్టుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చి గోల్డ్ కాయిన్ తీసుకున్నాను, ఒక 1 గ్రామ్లో.
లాస్ట్ ఇయరే మే నెలలో నేను జిఆర్టీలో ఒక గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేశాను అనమాట. చాలా తక్కువ అమౌంట్ అండి, ఎక్కువగా అయితే నేను కట్టలేదు. ఫస్ట్ టైం కదా ట్రయల్ వేద్దామని చాలా తక్కువ అమౌంట్ కట్టాను. అయితే ఇది 11 మంత్ స్కీమ్ కాబట్టి సో ఇప్పుడు మను బర్త్డే టైము ఏప్రిల్ మంత్కి 11 మంత్స్ అవుద్ది. సో ఇప్పుడు ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట మను కోసమని. మను బర్త్డే April 3 కాబట్టి 1, 2, 3 ఈ 3 డేస్లోనే లాస్ట్ మంత్ పేమెంట్ కూడా చేసేసి ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఒక వెయిట్ వచ్చేసి 1 గ్రామ్ చేంజ్ ఉంది. ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లస్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.